నుంచి మాట్లాడతారనేది నేనైతే అనుకుంటున్నాను. రైట్ రైట్ వస్తాను నేను మళ్ళీ మస్తాన్ గారు మీ దగ్గరికి వస్తాను. పవన్ గారు ఇందాక మీరు వెంకట నాయక్ మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో మాట్లాడబోయారు, ఒకసారి అది కంటిన్యూ చేయండి. దాని తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, అసెంబ్లీలో సభాపక్ష నేతగా ఉండాల్సినటువంటి సీఎం లేని అసెంబ్లీ ఎందుకు అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు లేని అసెంబ్లీని కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సెషన్స్ ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు లేని అసెంబ్లీ ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి లేని అసెంబ్లీ కూడా అదే విధంగా ఉంటుంది. అసెంబ్లీ నేత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చినప్పుడు మీరు ఈ మాట అనుంటే మేబీ దానికి ఏమంటారు వెరీ మచ్ అథెంటిసిటీ ఇంకెక్కువ వచ్చి ఉండేదేమో. అవినాష్ గారు, సభ్యులు మాట్లాడడానికే సమయం ఇస్తలేరు, మైకులు కడిగేస్తారు. సభ్యులు మాట్లాడి ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికే సమాధానాలు చెప్పలేక వాళ్ళని సస్పెండ్ చేస్తారు. రేపు కేసీఆర్ గారు మాటలు మాట్లాడితే ఆ మాటల వర్షానికి తట్టుకొని జవాబులు చెప్పే సామర్థ్యం గల నాయకుడు ఎవరన్నా ఉన్నారా? నేను ఒక మాట చెప్తా పవన్ గారు, ఐఎమ్ సారీ, మీరు చెప్పిన దానికి నేను ఒక మాట చెప్తా. వీళ్ళ దగ్గర సమాధానాలు లేకపోయి ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ సమాజానికి కేసీఆర్ మాటలు అవసరం. తెలంగాణ సమాజం చైతన్యపడాలి అనంటే, ఈ ప్రభుత్వం సరిదిద్దుకోవాలంటే తన తప్పులనైనా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, మేము కొత్త వాళ్ళం, మాకు ఏంటో ఎలానో తెలియదు, కేసీఆర్ గారు మీ గైడెన్స్ మాకు కావాలని 2-3 శాసనసభల్లో చెప్పాడు. ఇప్పుడు గైడెన్స్ కావాలని అనేటైనా మార్చరీలకు పోవాలని కోరుకుంటారా అండి? అదేనా గౌరవం? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం అదేనా? మార్చరీలకు పోవాలనేసి ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి చావును కోరుకుంటూ మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడైనా గౌరవం ఇచ్చిందా? ఇలాంటి ఖండించడానికైనా సరే కేసీఆర్ రావాలి కదా. ఇలాంటి ఖండించి కరెక్ట్ గా ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు అబ్బాయిలు అని చెప్పడానికైనా రావాలి కదా పెద్ద వ్యక్తి. అరే మైకులే ఇస్తలేరు కదా, మాట్లాడడానికే మైకులు ఇస్తలేరు. ఈ విషయం మాట్లాడనిస్తారా? సమయం ఇస్తారా? చెప్పండి అవినాష్ గారు. ఇవ్వకపోతే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కదా. పవన్ గారు ఒక్క మాట నేను ఒక్కటే మాట్లాడుతున్నా. 2023 డిసెంబర్ 7వ తారీఖు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రోజు వరకు మనం మాట్లాడుతున్న వరకు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు మాట్లాడారో చెప్పండి. మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్ చేసిందో చెప్పండి. అప్పుడు మీరు ఏమన్నా కూడా మేము పడడానికి సిద్ధంగా ఉంటాం. వెంకట్ గారు ఎలక్షన్ల ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు చెప్పాల్సింది చాలా చెప్పిండు. మోసపోతే గోసపడతాం. అవినాష్ గారు, వెంకట్ గారు మీకు చెప్తున్నా నేను, కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మోసపోతే గోసపడతాం. 60 ఏళ్ల నుంచి మనల్ని గోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆచార్య గారు మీ దగ్గర కూడా అధికారంలోకి వస్తే నీళ్లు మాయమైతాయి, రైతు బంధు మాయమైతది, రైతుల పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది అని చెప్పిండు. అదే జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఒక మాట పవన్ గారు ఒక మాట అంటే, మనం ఎలాగో అధికారం కోల్పోతాం, మనం తప్ప ఇంకెవరు ఈ అప్పులు ఇంతకంటే ఎక్కువ అప్పులు తేలేరు, మనం తప్ప ఇంకెవరం దీన్ని సరిగా పాలించలేము అనేటువంటి ఉద్దేశమా కేసీఆర్ అయితే అప్పటికే ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు అన్నట్ట. అవినాష్ గారు తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణను ఏ విధంగా 10 ఏళ్లలో ఏ విధంగా అగ్రగామిగా దేశంలో నిలిపిందో అందరికీ తెలుసు. ప్రపంచంలోనే నెంబర్ 1 గా, అంటే దేశంలోనే నెంబర్ 1 చేసి ప్రపంచ స్థాయిని మన అంటే ప్రపంచం కూడా అప్పు పుడతలేదు బయట. నెంబర్ 1 అయితే రూపాయి అప్పు పుట్టాలి, అప్పు కూడా పుడతలేదు. భూములు అమ్ముతాను, తాకట్టు పెడతాను, అభివృద్ధి నేర్చుకునే పరిస్థితి అంటే అప్పు పుడతలేదు బయట. రైట్, ఒక్క నిమిషం పవన్ గారు చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పుకుంటే సిగ్గుచేటు, నేను మాట్లాడగలను మీకు, చెప్పండి, అడగండి. వెంకట్ పవన్ గారు ఒక్క నిమిషం నేను ఒక్క మాట ప్లీజ్. లాస్ట్ 7,500 కోట్లు రైతు బంధు పేరున వాళ్ళు అధికారం దిగకంటే ముందు ఉంచిన పైసలు కూడా రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టించిన పైసలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఇది వాస్తవం, ఇది ఇప్పటి వరకు రైతు బంధు పైసలు వేస్తలేరు. అది ఫ్యాక్ట్ అక్క.
పావని గారు వెంకట్ గారు ఒక్క నిమిషం మస్తాన్ గారు మీరు పాయింట్